ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. గడిచిన కాలం అంతా దేవుడు ఎన్నో మేలులను దేవుడు మన యెడల చేశాడు. దాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవాది దేవునికే చెల్లును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. 6వ వచనం. ఆరో వచనం. రైట్. 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, ఆ నీతి కొరకు తృష్ణ కలిగిన వారు ఎవరైతే ఉంటున్నారో దేవుడు వారిని ఏం చేస్తున్నాడు, దేవుడు వారికి ఏం జరుగుతుంది, వారు తృప్తిపరచబడతారు, తృప్తి చెందుతారు. దేవుడికి స్తోత్రం. తృప్తి కలుగుతుంది. లోకంలో ఎక్కడ కూడా దేని విషయంలో కూడా తృప్తి కలగదు. ఈ యొక్క లోక సంబంధమైన వాటిపైన వారు ఏమాత్రం కూడా ఫోకస్, గురి అనేది నిలపకుండా కేవలం దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధత, దానిపైనే ఫోకస్ కలిగి, దానిపైనే ఆశ కలిగి, దానిపైనే ధ్యాస కలిగి ఎవరైతే నడుస్తున్నారో వారు తృప్తిపరచబడతారు. నీతి న్యాయాలు నిజాయితీగా ఉండట కొరకు, నీతి నిమిత్తం, నీతిని నిమిత్తం ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. నీతి న్యాయముల కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు తృప్తిపరచబడతారు, సంతృప్తి చెందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది నీతి న్యాయముల కొరకై, నీతి కొరకై వారికి ఏమాత్రం కూడా ఆసక్తి ఉండదు. నీతిమంతులుగా జీవించాలని కానీ, లేక దేవుని యొక్క నీతిని వెతకాలని కానీ, దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలని కానీ, ఆ యొక్క న్యాయమును, కనికరమును వారు
కలిగి ఉండాలని కానీ చాలా మందికి ఆశ ఉండదు. కానీ ఈరోజు ప్రియులారా, నీతి న్యాయముల కొరకు లేక నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలిగి ఆశ కలిగి నీతి జరిగించాలని, నీతిని చేయాలని, నీ దేవుని యొక్క నీతిలో నువ్వు ఉండాలని, నీతిమంతునిగా నీతి న్యాయాల కొరకై నీవు ప్రయాసపడుతూ కష్టపడుతూ వాటి కొరకు ఆకలి కలిగి తృష్ణ కలిగి ఆశ కలిగి ఉంటున్న నీ జీవితం దేవుని సన్నిధిలో చెప్పబడుతున్న మాట, నీవు తృప్తి చెందుతావు. ఎవరికి లేని ఒక తృప్తి, ధన్యకరమైన జీవితం నీతి న్యాయముల కొరకు ఆకలి దప్పుల కలిగిన వారికి ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. దేవుడు నన్ను తృప్తి పరచబోతున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ చిన్న మాట దేవుడు మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. అబద్ధాలను కాదు మనం ప్రేమించేది, లోక సంబంధమైన చెప్పుడు మాటలు కాదు, నీతి న్యాయములను అనుసరించే ఆకలి దప్పులు కలిగి లేక ఆశ కలిగి ఉన్న వారి దేవుడు తృప్తిపరచబడతాడు. మనము ఒక దినమున తృప్తిపరచబడబోతున్నాం. ఆమేన్. ప్రార్థన. మహాగుణమైన దేవ, కృపగలిగిన తండ్రి, ఈ వాక్యం ప్రతి బిడ్డల జీవితంలో ఫలభరితంగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.